నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. 3 ప్రధాన పార్టీలకు అధ్యక్షులు ఎవరు కానున్నారనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించే యోచనల్లో పార్టీల అధ్యక్షులు, ఆయా పార్టీల హైకమాండ్లు ఆలోచనలు చేస్తున్నాయి. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ఎవరు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గానికి ఈసారి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ బాధ్యతలను పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అనిల్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆ పార్టీలో ఉత్కంఠను రేపుతోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణపై ఫోకస్ చేసింది. అనుకున్నంత తొందరలోనే తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి బలం చేకూరింది. ఒకనాడు 4 ఎంపీ సీట్లు కలిగి ఉన్న బీజేపీ నేడు రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవులు దక్కడంతో స్టేట్ చీఫ్ బాధ్యతలు ఎవరికి అప్పజెప్తారనేది ఉత్కంఠగా మారింది. స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ను ప్రకటించే అవకాశం మెండుగా ఉంది. అయితే అటు డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కూడా బీజేపీ చీఫ్ బాధ్యతలు ఆశిస్తున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ ఎవరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్తుందనేది పొలిటికల్ సీన్లో ఆసక్తిగా మారింది. అటు బీఆర్ఎస్ నుంచి అధ్యక్షుడి మార్పు ఉంటుందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో ఒక స్టేట్ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచన చేస్తున్నారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎంపీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఎంపీ ఎన్నికల ఫలితాలపై స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఓటమి చవిచూడలేదు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.